హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కిరాతక పాలన, రాక్షసకాండ జరుగుతోంది. మరోవైపు అంటే కూటమి నేతలు ఎవరు కూడా జరుగుతున్న మారణ హోమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. పోలీస్ యంత్రాంగం మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగానికి జై కొడుతున్న పరిస్థితి. ఇట్లాంటి తరుణంలో ప్రతిపక్షాలుగా ముఖ్యమైన ప్రతిపక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ అండగా నిలవాల్సిన తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లేకుండా బెంగళూరుకు పయనమైనట్టు సీక్రెట్ ఏజెన్సీలు చెప్తా ఉన్నాయి. అసలు దీనికి రీజన్ ఏంది అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అత్యంత తీవ్రమైన నిర్బంధం కొనసాగుతోంది. ఇటు తాడేపల్లిలో, అటు హైదరాబాద్ లో, రెండు చోట్ల అంటే ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో గురు శిష్యుల పాలన నేపథ్యంలో ఎక్కడ కూడా సేఫ్టీ సెక్యూరిటీ లేకపోవడం వల్ల తన భద్రతకు తానే ప్రాధాన్యతనిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా పొలిటికల్ డిస్కషన్స్ తీవ్ర స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అంటే తాడేపల్లిలో, హైదరాబాద్ లో వైఎస్ జగన్ అంటే కొన్ని రోజుల పాటు అంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో తాడేపల్లి కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా కొన్ని రోజులు గడిపే ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఆయన మీద ఎట్లాంటి నిర్బంధాలు జరిగినాయో ఒకసారి గమనిస్తే, లోటస్ పాయింట్ దగ్గర పోలీస్ అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తే దాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత నిర్దాక్షిణ్యంగా అంటే నోటీసులు ఇవ్వకుండానే కొట్టేసిన తీరు అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దానికి బాధ్యులను చేస్తూ ఒక జిహెచ్ఎంసీ అధికారిని కూడా తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాడేపల్లిలో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న ఆయన ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ ఆయనను ఎవరెవరు కలిసేందుకు వస్తున్న కీలకమైన వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారంట. అలాగే ఫోన్ ట్యాపింగ్ కూడా యథేచ్ఛగా సాగుతుందని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నట్టు మన దృష్టికి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇక రాబోయే రోజుల్లో ఎట్లాంటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలన్న కోణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే హైదరాబాద్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఉంటే తనకు సేఫ్టీ లేదన్న ఉద్దేశంతో రాజకీయంగా ఏమైనా వ్యూహాలు అమలు చేస్తే అవి తెలుసుకొని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనే ఉన్న ఆందోళనలో ఆయన బెంగళూరు కేంద్రంగా పొలిటికల్ డిస్కషన్స్ కు తెరదీసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా బెంగళూరులో ఏంటంటే డీకే శివకుమార్, తర్వాత గాలి జనార్దన్ రెడ్డి లాంటి, గాలి సోమశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆప్తమిత్రులుగా చెప్తా ఉంటారు అనమాట రాజకీయ వర్గాల్లో. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సహాయం తీసుకొని బెంగళూరులో ఎట్లాగో తన ప్యాలెస్ ఉన్న నేపథ్యంలో అక్కడికి సీక్రెట్ గా కొంతమందిని పిలిపించి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెషన్స్ ముగిసిన తర్వాత ఈ నెలాఖరులో ఇక తన పోరాట కేంద్రాన్ని, కార్యక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ వేదికగా జనంలోకి వెళ్లేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ లోపు 3 నెలల పాలన ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ఇప్పుడు జరుగుతున్న హత్యలను, రషీద్తో సహా, ముచ్చుమరి ఘటనతో సహా దేశాన్ని నివేరపరిచిన ఘటనలన్నిటి మీద ఆయన ప్రత్యక్ష కార్యాచరణ కూడా తీసుకోబోతున్నట్టు వైసీపీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. సో మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రికి కూడా రక్షణ లేకుండా పోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఇటు తెలంగాణలో కూడా ఆయన సెక్యూరిటీ మీద అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన నిర్బంధం. ఇప్పటికే రఘురామకృష్ణరాజును గతంలో హింసించిన ఘటనలో ఆయన కోర్టుకు, తర్వాత పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆయన A3గా సీతారామాంజనేయులను, తర్వాత ఒక డాక్టర్ మీద, వీళ్ళందరి మీద కేసులు నమోదు చేసిన సందర్భం చూసినాం కదా. A3గా ఆ కేసులో ఆయనను అక్యూజ్డ్ గా పెట్టారు. ఇక రాబోయే రోజుల్లో ఈ ఇసుక అక్రమాలకు సంబంధించి ఇంకా రకరకాల అంటే పాలసీలకు సంబంధించి పాలసీ డెసిజన్స్ ఏమేమి తీసుకున్నారు, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ లో దొరుకుతాడు జగన్ అని చెప్పి కూటమి సర్కారు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆయన మీద కేసులు, జైళ్లు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉందన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. సో చూద్దాం మరి బెంగళూరు కేంద్రంగా జరగబోయే ఈ పొలిటికల్ డిస్కషన్స్ అవుట్పుట్ ఎట్లా ఉంటుందన్నది రాబోయే రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.